ఏంటి అవన్నీ చేయలేదు. ఇప్పటికి కూడా సోషల్ మీడియా నడుస్తూనే ఉన్నాయి. నేను చెప్తున్న పాయింట్, ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో భారతి గారిని టార్గెట్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కడో ఒక చోట భారతి గారి పేరు వాడుతున్నారు. ఈవెన్ వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా భారతి గారిని టార్గెట్ చేస్తున్నారు. ఫోటోలతో సహా డిబేట్లు పెట్టారుగా, ఆమెతో ఏం సంబంధం? ఎందుకు సార్ వీళ్ళ భవిష్యత్తులో ఏమన్నా భారతి గారు నాయకురాలని ఏమన్నా అనుకుంటున్నారా ఏంటి వైసీపీ? కాదు, ఇక్కడ ఏంటంటే భువనేశ్వర్ గారిని అన్నారు కాబట్టి ప్రతీకారం. భువనేశ్వర్ గారిని అన్నది వీళ్ళు కాదు, కానీ దానికి ప్రతీకారం ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఇది ఏంటంటే జగన్ని మానసికంగా కుంగదీయాలి అన్నటువంటి కాన్సెప్ట్ తో ఇంకోటి కొంతమంది మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే వికృత మనస్తత్వం ఉంటుంది. వాళ్ళకి వ్యక్తులు విలువలు ఇట్లాంటివి ఏముండవు. వాళ్ళు సభ్య సమాజానికి మనుషులుగా కనబడుతున్నటువంటి పశువులు. ఆ పశువుల మనస్తత్వాన్ని మనం ఏం చేయలేం. అందులో ఇది ఒక పశువు అనమాట. అంటే ఇలాంటి జరిగినప్పుడు సాధారణంగా వైసీపీకి మైలేజ్ వచ్చేస్తుందేమో అని జాగ్రత్త పడతారు కదా, ఆ యాంగిల్ ఏమన్నా టీడీపీ అందుకు మంచిది ఇలా చేయడం వల్ల. ఇక భవిష్యత్తులో ఇట్లాంటిది నోళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు వాళ్ళు. సేమ్ టైం రెండో వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంటారు. ఇంకోటి జగన్ కి కూడా ఒక పాఠం చెప్పినట్టు. తన హయాంలో మనం ఇదే మాట్లాడాం, కంట్రోల్ పెట్టండి. వాడెవడు అతని పేరేదో ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కదా, బోరగడ్డ. అతన్ని మాట్లాడినప్పుడు మనం చెప్పాం ఏంటి అసలు ఈ భాష ఏంటి, ఇతని సంస్కారం ఏంటి. పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు కానీ ఎట్లాంటి